Very good evening. Welcome to the debate. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరో చావు యాత్ర చేశాడు. ఎప్పుడో జరిగిన ఒక వ్యక్తి ఆత్మహత్యకి ఆయన ఇవాళ యాత్ర చేశాడు. ఆ యాత్ర ఏంటంటే సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ అనే విలేజ్లో నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త గత ఏడాది జూన్ 9వ తేదీన చనిపోయాడు. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడలా, ఇంకా జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ వ్యక్తి చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అయితే జూన్ 9న చనిపోయాడు, కానీ ఆయన ఘటన జరిగింది జూన్ 4వ తేదీ ఫలితాలు రాగానే జూన్ 5వ తేదీన సూసైడ్ అటెంప్ట్ చేశాడు. జూన్ 5వ తేదీ నైటే పురుగు మందు తాగాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ జూన్ 9వ తేదీన చనిపోయాడు. అంటే జూన్ 4న కౌంటింగ్ జరిగింది, ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి. సత్తెనపల్లి నియోజకవర్గం కాబట్టి ఆ ప్రాంతాల్లో కొంచెం రాజకీయపరమైన హాట్ ఇవి ఉంటాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఈ చనిపోయిన వ్యక్తి దాదాపు ₹1.5 కోటి పందెం కాశాడు. ఎందుకు కాశాడు పందెం అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాడు? వైనాట్ 175 175 మనయ్య అని జగన్మోహన్ రెడ్డిని నమ్మించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఈయన ₹1.5 కోటి బెట్టింగ్లు కాశాడు. బెట్టింగ్లు బాగా అలవాటు అనుకుంటా. చనిపోయిన వ్యక్తి కాబట్టి ఎక్కువ అనకూడదు, మాట్లాడకూడదు, కానీ మనం ఆ కుటుంబ సభ్యులకి సంతాపం తెలుపుతూనే చెప్తున్నా నేను. అయితే ఇవాళ వెళ్ళి అడిగిన, ఎందుకు అక్కడ ఒక విగ్రహం పెట్టారు, నాగమల్లేశ్వరరావుకు ఒక విగ్రహం పెట్టారు. ఆ విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ యాత్రని మనం 3-4 కోణాల్లో చూద్దాం. ఒకటి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్త బెట్టింగులేసి అప్పుల పాలైపోయి తన పార్టీ ఓడిపోతే, తనను నమ్మి అతను బెట్టింగులు కాసి తన పార్టీ ఓడిపోతే అతను సూసైడ్ చేసుకుంటే, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతను చనిపోతే, లేదు ఇది కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయాడని ఒక తప్పుడు అబద్ధాల అపనిందలు వేస్తూ సత్తెనపల్లి వెళ్ళాడు. ఇది ఒక రకం. రెండో రకం, దేశంలోనే జగన్మోహన్ రెడ్డి కొత్త ట్రెండ్ శ్రీకారం చుట్టాడు. ఏంటి? గంజాయి బ్యాచ్ని పోలీసులు కొట్టారని వెళ్ళి పరామర్శిస్తాడు. దేశంలో ఏ సీఎం గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పరామర్శించడానికి ఏ సీఎం వెళ్ళలేదు. రెండవది, బెట్టింగ్ కాసిన వ్యక్తికి విగ్రహం పెట్టడం ఏంటో మరి వాళ్ళే చెప్పుకోవాలి. విగ్రహం పెట్టడమే పెద్ద చర్చ అంటే విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్ళడం అనేది మరి ఇంకొక ఇది. అది కూడా ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఘనత దక్కింది. ఇది రెండో కోణం. మూడో కోణం, తోడిపీనుగా అంటారే, మనోడికి శవాలు లేకపోతే మనశ్శాంతి ఉండదు అనుకుంటా. ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా చావులుంటేనో లేకపోతే ఎవరన్నా చచ్చిపోతేనో వెళ్తాడు. ఇప్పుడు శవం లేదు అక్కడ. చచ్చిపోయిన వ్యక్తి విగ్రహం యొక్క ఆవిష్కరణ కోసం వెళ్ళాడు, కానీ శవం లేదు. ఆ కొరత తీర్చడం కోసం 2 ప్రాణాలు తీసిపోయినాయి. ఎవరా 2 ప్రాణాలు అంటే, సింగయ్య అనే ఒక వ్యక్తి వెంగళాయపాలెం ఏటుకూరు హైవే పైన ఈయన వెళ్తూ ఉన్నప్పుడు ఈయన కాన్వాయ్లో వెహికల్ గుద్దేసి సింగయ్య అనే వ్యక్తి అక్కడ చనిపోయాడు. ఒకటి. రెండవది, సత్తెనపల్లిలో గడియారం స్తంభం దగ్గర జగన్మోహన్ రెడ్డి కోసం తరలించబడిన ఆ తొక్కిసలాటలో ఊపిరాడకో సొమ్మసిల్లిపోయి
పడిపోతే అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మోటార్ సైకిల్ మీద. బట్ అప్పటికే అతను చనిపోయాడు. రెండు ప్రాణాలు లేచిపోయాయి అనడం కంటే జగన్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు అనాలి. ఏంటి వెంకటకృష్ణ మరి అంత డైరెక్ట్గా ఎలా అనగలుగుతారు మీరు అని అంటే, ఎస్, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ మందిని అక్కడికి రాకుండా చేసుకోండి, ఒక 100 మందితో చేసుకోండి ప్రోగ్రామ్ అని పోలీసులు చెబితే వినకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారు. నాకు అర్థం కాక అడుగుతా, విగ్రహావిష్కరణ కోసం జన తరలింపు ఎక్కడైనా చూసాము మనం? బహిరంగ సభలు ఉంటే పోనీ అటువంటి ఏమైనా ఉంటే తరలించుకున్నారంటే అర్థం ఉంది. విగ్రహావిష్కరణకి జనాన్ని తరలించాల్సిన అవసరం ఏంటి అనేది తెలియదు. జగన్మోహన్ రెడ్డికే తెలుసు, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుస్తాయి. ఆ తొక్కిసలాటలో అంతమందిలో అతను చనిపోయాడు. ఇక్కడేమో దారిలో క్యాన్వై గుద్దేసి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. సో ఈ యాత్రలో ఏడాది క్రితం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన కార్యకర్త విగ్రహావిష్కరణ చేసి మీ ప్రెస్ మీట్ పెట్టి నానా బీభత్సం సృష్టించిన జగన్ రెడ్డి ఈ తన పర్యటన సందర్భంగా చనిపోయిన తన పార్టీ కార్యకర్తలు ఇద్దరికి కనీసం సంతాపం కూడా తెలియచేయాల. ఆ కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేయడం కానీ, అసలు మామూలుగా అయితే వెంటనే యాత్రని విగ్రహావిష్కరణ చేసేసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడం ఏదో చేయాలి వెంటనే. నో, అలా చేయలే. మళ్ళీ బ్యాక్ టు పవిలియన్. ఈ ధోరణిని, ఈ తరహాని ఏమనాలి? మాట్లాడు అబౌట్ నథింగ్ అన్నట్టు ఒక విగ్రహావిష్కరణకి వద్దయ్య బాబు ఒక 100 మందితో చేసుకోమని పోలీసులు పర్మిషన్ ఇస్తే 5 వాహనాల్లో వెళ్ళి అక్కడ పని ముగించుకుంటామని చెప్పిన వీళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు మీరు అది చూడొచ్చు, ఎన్ని వాహనాల్లో వెళ్ళారో చూడండి. అవసరమా? ఇంత బిల్డప్ అవసరమా? ఒకటి. ఇక ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే టైమింగ్. ఇది చాలా గొప్ప టైమింగ్. ఆ మధ్య ఎప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని గ్రామాల్లో 2 గ్రామాల్లో ఒక ప్రోగ్రాం చేశాడు. 6 కిలోమీటర్లు ఉన్న గ్రామాల్లో 2 ప్రోగ్రామ్స్ కోసం హెలికాప్టర్ వాడాడు. 6 కిలోమీటర్లు, జస్ట్ 6 కిలోమీటర్స్ కోసం 2 హెలిప్యాడ్లు వేసి ఇక్కడ హెలికాప్టర్ దిగి ఈ 6 కిలోమీటర్స్ కోసం మళ్ళీ అలా లేచి ఇలా దిగి మళ్ళీ అక్కడ ప్రోగ్రాం చేశాడు. గుర్తు తెచ్చుకోండి అందరూ. అలాంటి వ్యక్తి ఇవాళ తాడేపల్లి నుంచి రాళ్లపల్లి కూడా ఊరు, రెంటపాళ్ళ అనే విలేజ్కి ఎంతసేపు వెళ్ళారో ఒకసారి చూడండి. ఆయన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుండే తాడేపల్లి నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, గుంటూరు నుంచి సత్తెనపల్లికి 36 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి రెట్టపాలకి 6 కిలోమీటర్లు, మొత్తం కలిపితే 82 కిలోమీటర్లు. 82 కిలోమీటర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 8:30కి బయలుదేరాడండి. ఉదయం 8:30కి బయలుదేరాడు, సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరాడు. ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి, ప్రేక్షకులు. ఉదయం 8:30కి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు అక్కడికి రీచ్ అయ్యారంటే సుమారుగా 9 నుంచి 10 గంటలు. ఎంతకి? 86 కిలోమీటర్లకి. 9 గంటల్లో కారులో వెళ్తే ఎంత దూరం వెళ్ళొచ్చండి? గంటకి 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా 600-700 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఈజీగా. మధ్యలో ఆగి ఒకసారి కాఫీ తాగి ఒకసారి భోజనం చేసి తాపీగా వెళ్ళినా కూడా 600-700 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. కానీ మన తాపీ ధర్మారావు గారి దాకా వెళ్ళిన మనోడు, తాపీ ధర్మారావు గారు అంటే తాపీ అనే పదం కోసం వాడా, తాపీ ధర్మారావు గారిని ఇక్కడ ఇందులో తీసుకోవాలి కాదు, మన్నించాలి. సుమారు 9 గంటలు ప్రయాణించాడు 82 కిలోమీటర్ల కోసం. అంటే ఒక చనిపోయిన కార్యకర్త యొక్క విగ్రహావిష్కరణని ఒక ఈవెంట్ లాగా చేశాడనమాట. ఈవెంట్ లాగా వందల వాహనాలు. చూపించండి, వాహనాలు చూపించండి, ప్రజలకి తెలియాలి. అది ఆ కాన్వాయ్ అనమాట. అవసరమా? ఈ కాన్వాయ్తో వెళ్ళి
అమాయకులైన 2 ప్రాణాలు తీసేసి చిక్కటి చిరునవ్వులతో తిరిగి వచ్చాడు. ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అయిపోయిన తర్వాత ప్రెస్తో మాట్లాడాడు. ఓకే, మాట్లాడు, తప్పులేదు. మాట్లాడింది ఏంటి? కమ్మ జాతి మీద, కమ్మ కులం మీద ఎక్కడ లేని ప్రేమ, అభిమానం, కన్నీళ్లు, అసలు మామూలుగా కాదండి. కమ్మ అనే పేరు వినబడితేనే విషం కక్కే జగన్ రెడ్డి కమ్మవారు కమ్మవారు కమ్మవారని ఎందుకు అన్నాడు అని అంటే, ఆ విగ్రహం ఎవరిదంటే ఆ కమ్మ కుటుంబం అనుకుంటా. ఇప్పుడంట చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళని వెతికి 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 వెంటాడుతున్నారంట, వేధిస్తున్నారంట. వల్లభనేని వంశీ ఏం పాపం చేశాడని మీరు కేసులు పెట్టి వేధిస్తున్నారు అని. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు వల్లభనేని వంశీ ఏం చేశాడు. కొడాలి నాని ఏం చేశాడని వేధిస్తున్నారు అంటాడు. కొడాలి నాని ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. మరి ప్రజలకు తెలుసో తెలియదో ప్రజలు తెలుసుకోవాలి. అబ్బాయి చౌదరి దెందులూరు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏం చేయలేదంట, ఆయన్ని కేసులు పెట్టారంట. దేవినేని అవినాష్ పాలబుగ్గలు, దేవినేని అవినాష్కి ఏం తెలియదని ఎందుకు కేసు పెట్టారు, ఎందుకు వేధిస్తున్నారు అంటాడు. తలసిల రఘురావుని వేధిస్తున్నారు అంటాడు. ఎంబీవి సత్యనారాయణ వైజాగ్ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ, ఆయన ఎందుకు వేధిస్తున్నారు అంటాడు. నంబూరు శంకర్రావు, బొల్ల బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ వైసీపీ నాయకులు, కమ్మవాళ్ళు, వీళ్ళందరినీ మీరు పగబట్టి ఎందుకు వేధిస్తారంటాడు. వీళ్ళతో పాటు పూసేసుకున్నాడు దగ్గుపాటి రామానాయుడు గారి అబ్బాయి సురేష్ను కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అసలు దగ్గుబాటి సురేష్ని బజార్న పడేసిందే నువ్వు, నీ మనుషులు కదయ్యా. వైజాగుల్లో భూములు లాక్కుని నువ్వు, విజయసాయిరెడ్డి, నీ మనుషులు కదా. ఇది జగమంతా తెలిసిన సత్యం కదా. సో ఇలాంటివన్నీ చెబుతూ కమ్మ జాతి మీద ఎక్కడ లేని ఇది చూపించాడు. ఒక్కసారి అమరావతిని ఏమి రాజధాని అన్నావు నువ్వు నీ సైకో బ్యాచ్ ఏమన్నారు? అమరావతిని కమరావతి అనలే, భ్రమరావతి అనలే, కుల రాజధాని అనలే, ఎవరికి తోచినట్టు ఎవరు నోటుకు వచ్చిన వాడు మాట్లాడలే. నువ్వు అందుకే కదా అమరావతిని రాజధానికి ఒప్పుకుండా 3 మొక్కలాట ఆడింది. ఆ రాజధానిని అలా చంపేయాలనుకుంది, అక్కడ కమ్మ జాతి ఉందనే కదా. ఇప్పుడు వచ్చి కమ్మ 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 అనే తెగ విలపిస్తున్నాడు. అవి మొసలు కన్నీళ్ళు. ఒకటి ఏంటిది అనేది. ఇక ఫైనల్గా ఇంకొక పాయింట్, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు, వీళ్ళని కార్యకర్తలు అనాలో సైకో బ్యాచ్ అనాలో నాకు అర్థం కావట్లేదు. ఫోటోలు చూపించండి అమ్మా, ఫోటోలు చూపించండి. అయితే చదవండి. ప్రేక్షకులకి రిక్వెస్ట్, వీళ్ళు ప్లకార్డుతో ప్రదర్శిస్తున్నారండి. ఏంటంటే 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి, జగన్మోహన్ రెడ్డి యాత్రలో వైసీపీ సైకో బ్యాచ్ ప్రదర్శించిన ప్లకార్డులు ఇట్లా 2-3 ఉన్నాయి. ఇంకోటి ఉంది, ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి కూడా కనబడుతూ ఉంటాడు, అది కూడా వేయండి. రప్ప రప్ప నరుగుతాడంట, రప్ప రప్ప. పుష్ప సినిమా అనుకుంటున్నారా నాయన? మరి ప్రభుత్వం ఈ విజువల్స్లో ఆ ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళని క్లియర్గా కనబడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ రప్ప రప్ప నరికే వాళ్ళని చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ధోరణి మంచిది కాదు. ఇలాంటి బ్యాచ్ ఉండకూడదు, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఎలా నరుకుతారండి? అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమోదం ఉన్నట్టే. పోనీ జగన్మోహన్ రెడ్డి తెలియకపోయినా మరి వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఏమైనా సస్పెన్షన్ ఏమైనా వేస్తాడా? ఏడు. ఆయనకి ఎందుకు తెలియదు? ఆయన పర్యటనలోనే కదా ఆయన ప్రదర్శించింది. చూసుకుని భలే నవ్వుకుని ఉంటాడు, చిక్కటి చిరునవ్వు నవ్వుకుని ఉంటాడు. భలే పెట్టారు మా వాళ్ళని. ఇంకొకటి ఉంది, ఎవడేరా అని తొక్కి పడేస్తాం. ఏందో ఈ తొక్కి పడేయడం ఏంటో, రప్ప రప్ప నరికేయడం ఏంటో, ఈ అంశాల మీద కొంచెం డీటెయిల్గా మాట్లాడదామండి. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన, ఇద్దరు వ్యక్తుల్ని పొట్టన పెట్టుకున్న తీరు, తర్వాత వెళ్ళిన పర్యటన జరిగిన తీరు, వీటన్నిటి మీద ఒక జగన్మోహన్ రెడ్డి ఇవాళ సత్తెనపల్లి పర్యటన, ఆ పర్యటనలో పదనిసలు, అలాగే కొన్ని విషాద ఘటనలు, కొన్ని సైకిక్ యాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు, అండ్ జనసేన సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మనం ఇష్యూ వైజ్ వెళ్తే, పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వాళ్ళ కార్యకర్త ఎప్పుడో ఏడాది క్రితం చనిపోతే చంద్రబాబు ప్రభుత్వమే వేధించి చంపేసిందనే ఆరోపణలతో వెళుతూ మరో 2 ప్రాణాలని చేత్తో అలాగా పట్టుకెళ్ళిపోయిన తీరుని ఎలా చూస్తున్నారు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు బాలకోటయ్య గారికి, పద్మ గారికి, వెంకటేశ్వర గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. జగన్ రెడ్డి గడప దాటి బయటికి వచ్చాడంటేనే ఏదో ఒక రకంగా ఒక అశుభం జరగటం, లేదంటే కొన్ని చావులకి కారకుడవటం, లేదంటే ఏదో ఒక విధమైనటువంటి ఒక దుర్వార్త విని తీరాల్సిందే. ఆయనకు కూడా అది, అంటే అటువంటి సంఘటనలు జరగకపోతే ఆయనకు కూడా నచ్చదో ఏంటో, కానీ మనం చాలా సందర్భాల్లో చూసాం కదా, ఎవరైనా మరణిస్తే పరామర్శకంటూ వెళ్ళి ఇహిహిహి అని నవ్వుతాడు. ఆ స్పైడర్ సినిమాలో విలన్ లాగా నవ్వుతాడు. అంటే ఎవరన్నా జనాలు బాధపడుతున్నా, లేదంటే బాధలో ఉన్నా, ఎవరన్నా మరణించినటువంటి ఆ పార్థివ దేహాలను చూసినా ఆయనకేంటో మరి ఎందుకు ఆ నవ్వు వస్తుందో, మరి అతని మానసిక పరిస్థితి ఏంటో, మరి ఆ సైకిక్ నేచర్ ఏంటో ఎవరికి అర్థం కాదు. మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. ఇవాళ కూడా పాపం ఈ రకంగా ఆయన పర్యటన సందర్భంగా 2 ప్రాణాలని బలిగొని ఆయన పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్నాడా అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళిన దేనికోసం వెళ్ళాడు, వెళ్ళినటువంటి సందర్భం ఏంటి, ఇందాక మీరు చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యేటట్టు వివరించారు డేట్స్తో సహా. ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగ్లో, అది కూడా మాకున్న సమాచారం ఏంటంటే, ఈ నాగమల్లేశ్వరం అనే వ్యక్తి తన సొంత డబ్బులు బెట్టింగ్ కాయటం కాదండి, 10 మంది దగ్గర పోగేసి, అంటే ఒక బెట్టింగ్ ర్యాకెట్ నడుపుతూ ఉన్నాడు అక్కడ. 10 మంది దగ్గర డబ్బులు పోగేసి వైనాట్ 175 అని చెప్పి ఆ రోజున విర్రవీగుతున్నటువంటి సందర్భంలో డబ్బులన్నీ జనాల దగ్గర వసూలు చేసి బెట్టింగుల పేర్లతో చివరికి ఫలితాలు తారుమారయ్యేసరికి ఆ డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలో జనం ఎక్కడ ఇంటి మీద పడతారో అన్న ఒక భయంతో ఆ రోజున అతను ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పినట్టు అసలు ఎన్డీఏ కూటమి ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆ సమయానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, జరిగింది. నిజంగా నీకు నీ పార్టీ కార్యకర్త పైన ప్రేమ ఉంటే ఎప్పుడు వెళ్ళాలండి పరామర్శకి? నువ్వు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా వెళ్ళావా? నాగమల్లేశ్వర కుటుంబం పైన నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఈ సంవత్సర కాలంలో ఏమైనా వెళ్ళావా? ఆయన మరణించినటువంటి 10 రోజుల్లోనూ ఆ పెద్ద కర్మ జరిగే లోపు నువ్వు ఏమైనా వెళ్ళావా? పెద్ద కర్మ కాదు, ఏడాది మాసికం కూడా అయిపోయింది. అదే మాసికం కూడా అయిపోయింది. ఇవాళ దేనికి వెళ్ళావు అంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి వికే గారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే, ఒకటి, మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి ముఠా యొక్క పాత్ర రోజు రోజుకి కూడా ఆధారాలతో సహా బట్టబయలవుతా ఉంది. తన సొంత మనుషులు, తన కళ్ళు చెవులు కానీ, తన కుడి లెఫ్ట్ రైట్లు కానీ, తన ఇంట్లో మనుషులు కానీ, వీళ్ళందరి యొక్క పాత్ర ఎవిడెన్సెస్తో బయటపడతా ఉంది.
ఆఖరికి చెవిరెడ్డి కూడా భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అన్నీ నేనే అన్నట్టు ప్రవర్తించినటువంటి చెవిరెడ్డి, వాళ్ళ ఇంట్లో మనిషి అయినటువంటి చెవిరెడ్డి పాత్ర కూడా విత్ ఎవిడెన్సెస్ దొరికిపోయింది, అరెస్ట్ అయ్యాడు. సో ఈ లిక్కర్ కుంభకోణం వైపు నుంచి కొంత దృష్టి మరల్చాలి. రెండవది, రేపు 21వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు హాజరవుతుండగా రాష్ట్రంలో అతిపెద్ద కార్యక్రమం యోగా డే సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, కొన్ని లక్షల మంది ప్రజలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిన్నిస్ రికార్డు సాధించే స్థాయిలో అక్కడ ఒక ఉత్సవం జరుగుతోంది. ఈయనకి అదొక కడుపు మంట. రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల, మొన్ననే మళ్ళీ కొత్తగా ఇంకొక 2 ఆర్డర్స్ మనం చూసాం. అమరావతి రాజధానిలో సిపిడబ్ల్యూడి వారు సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల్ని మేమే నిర్మిస్తాం, కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సెంట్రల్ సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో మేము నిర్మిస్తామని చెప్పి వాళ్ళు ఒక సర్క్యులర్ ఇవ్వటం కానివ్వండి, ఈ రకంగా అనేక రకాలైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఓ పక్కన జరుగుతూ ఉంటే మళ్ళీ అదొక కడుపు మంట. ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒకటి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ఏదో ఒకటి కావాలి ఆయనకి. మళ్ళీ అందుకని బయలుదేరాడు ఈయన గారు. ఎప్పుడో సంవత్సరం క్రితం మీరు అన్నట్టు 1 year మాసికం కూడా అయిపోయి, ఆ డెత్ యానివర్సరీ కూడా సంవత్సర కాలం పూర్తి అయిపోయిన తర్వాత నాగమల్లేశ్వరరావు కొత్తగా గుర్తొచ్చి బయలుదేరి మార్గ మధ్యంలోనే పాపం సింగయ్య అనే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు. ఈ గంజాయి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఉండేటటువంటి 70-80% మంది తాగేసి ఉంటారు, గంజాయి మత్తులో ఊగిపోతూ ఉంటారు. నేను ఒక వీడియో, ఒక విజువల్ ఏదో చూసా. ఎవడో ఈయన వాహనం మీద పడిపోయి చెయ్యిస్తా ఉన్నాడు, షేక్ హ్యాండ్ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు అతని వంక చూడపోయేసరికి 4 మడత పెట్టి కొట్టడానికి సిద్ధమైనట్టు ఇట్లా చెయ్యిస్తా ఉన్నాడు మీదకి. అంటే మత్తులో ఊగిపోతా ఉన్నాడు, ఏం అర్థం కావట్లా. ఇటువంటి గంజాయి బ్యాచ్ని మద్యం మత్తులో ఊగిపోతున్నటువంటి కొంతమంది మోకళ్ళను వెంటేసుకుని పాపం ఒక వృద్ధుడిని పాపం చూడండి, నిజంగా యాక్సిడెంట్ అయితే ఎవరైనా ఏం చేస్తారు, రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారా? ఇవాళ ఆ గుద్దేసినటువంటి వాహనం AP 26 CE 0001, AP 26 CE 0001. ఈ వాహనం ముందుగా ఇదేదో ప్రైవేట్ వాహనం అనుకున్నారు, కానీ చూస్తే ఈయన గారు అందగాడు అని చెప్పి పాపం చూసి తెగ మురిసిపోతా ఉంటాడు. విజయవాడలో ఉన్నటువంటి పిల్ల సైకో అవినాష్ యొక్క ముఖ్య అనుచరుడు, ఇతని పేరు హరీష్. అతని వాహనం గుద్దింది. ఇవి ఎవిడెన్సెస్ తో సహా అవి కూడా బయటకు వచ్చేసాయి. ఆ రకంగా మనుషుల ప్రాణాలని బలుగొంటూ వెళ్ళి మళ్ళీ అక్కడేమో ఈ గంజాయి మోకనంతా కూడా తీసుకొచ్చి ఒక చోటకు చేర్చి అక్కడ తొక్కిసలాట్లో ఇంకొక మనిషి ప్రాణం పోయింది అక్కడ. కాబట్టి ఇవాళ ఆయన కోరుకున్న విధంగా 2 చావులు చూశాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. ఇక రెండో అంశం వీకే గారు మీరు అన్నట్టు, ఈయన గారికి కొత్తగా కమ్మ కులం పైన పాపం అమితమైనటువంటి ప్రేమ పొంగుకు వస్తూ ఉంది. కమ్మవారినంట ఈ ప్రభుత్వం తెగ ఇబ్బందులు పాలు చేస్తూ ఉందంట. ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మవారైనటువంటి కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పాపం వీళ్ళందరిపైన కక్షగట్టి, కమ్మ కులం పైన కక్షగట్టిందండి ఆయన పార్టీలో ఉన్నటువంటి మిస్టర్ జగన్ రెడ్డి. నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ లోకి వెళ్లే ముందు, ఇఫ్ యూ పర్మిట్, విత్ యువర్ పర్మిషన్, వెళ్లే ముందు ఒక్క నిమిషం వికే గారు, నేను ఏ రోజు కూడా నేను కమ్మవాడిని అయినప్పటికీ, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అయినప్పటికీ కులపరంగా నేను ఏ రోజు మాట్లాడలా. కానీ ఇవాళ కావాలని పనిగట్టుకుని మరి ఇవాళ కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగేటటువంటి వ్యక్తులు, కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి చిల్లరికి కక్కుర్తిపడేటటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కానీ
అతని అవినీతి మురికి కోపంలో అతని అవినీతి పాపంలో భాగస్వాములైనటువంటి కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు కానీ ఇవాళ కమ్మ సామాజిక వర్గంలో ఎవరూ కూడా వారిని కమ్మవారిగా పరిగణించట్లేదు. నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా. ఈ దేవినేని అవినాష్ అనేవాడు బెజవాడలో ఉన్నటువంటి పిల్ల సైకో, వాడు కమ్మవాడండి. సాటి కమ్మ కులస్తుడైనటువంటి దేవినేని గాంధీ, జగన్ గుర్తించాడు కదండి. ఐఎమ్ సారీ, జగన్ గుర్తించాడు గాంధీ, మా గాంధీ అన్నయ్య కన్ను పోగొట్టినటువంటి రాక్షసుడు, సాటి కమ్మ కులస్తుడైనటువంటి చెన్నుపాటి గాంధీ గారి కన్ను పోవటానికి కారకుడైనటువంటి వాడిని మేము కమ్మ కులంలో ఇవాళ కమ్మ జాతిలో ఒకటిగా పరిగణిస్తారా ఎవరైనా? ఇవాళ నా ఇంటి పైన నా 7 సంవత్సరాల పసిబిడ్డ నా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా ఇంటిని ధ్వంసం చేసి నా ఇంటిపైకి రౌడీ మోకలను పంపించి నా బిడ్డని ఒక రకమైనటువంటి షాక్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నేను కమ్మ కులస్తునే కదా? ఆ రకంగా చేసిన వాడిని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు క్షమిస్తారా? వాడు కమ్మ కులానికి చెందినవాడేనా? వీడు వాళ్ళ కమ్మ కులంలో ఒకటిగా వాళ్ళు ఎవడు కూడా పరిగణించట్లేదు. వాళ్ళ బెజవాడ నగరంలో కొడాలి నాని ఏమన్నాడు బహిరంగంగా? నాకు అసలు కమ్మోళ్ళే అక్కర్లేదు, నాకు అసలు కమ్మ కులంతో పనే లేదు అని బహిరంగంగా మాట్లాడనే లేదా? వాడు వాళ్ళ కమ్మ కులంలో ఒకటిగా ఇవాళ కమ్మ సామాజిక వర్గం పరిగణిస్తుందా? ఎప్పుడో కూడా వెలివేశారండి. వీళ్ళెవరిని కూడా కమ్మ సామాజిక వర్గంలో సభ్యులుగా ఎవరు కూడా వాళ్ళని పరిగణించట్లేదు. ఇవాళ దేవత లాంటి బోనమ్మ గారి పైన వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. ఒక్క మాట వినండి సార్ పట్టాభి గారు, దయచేసి రాజకీయ పార్టీలు తమ పార్టీలో ఉండే నాయకుల్ని తమ పార్టీ నాయకులుగా చెప్పుకోవాలి, అంతేగాని ఏదో కమ్మ నాయకులుగా లేకపోతే కాపు నాయకులుగా లేకపోతే ఇంకో నాయకులుగా రిజర్వేషన్లు సీట్లు ఇచ్చినప్పుడు వేరు, కానీ ఇట్లా అవసరార్థం వాడుకోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇలా మాట్లాడడం ఇది ఎందుకో అంటే అతను మళ్ళీ కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఇష్యూలోకి వెళ్లే ముందు ముగిస్తా వికే గారు, త్వరగా ప్లీజ్ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా, జస్ట్ 10 సెకండ్స్. చివరగా ఒక మాట, ఇవాళ కమ్మ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో అభిమానించేటటువంటి మా పరిటాల రవి గారు, మా పరిటాల రవణని పొట్టన పెట్టుకున్నటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇతను కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడతాడండి. ఇవాళ పరిటాల రవి గారు బడుగు బలహీన వర్గాల కోసం రాయలసీమ ప్రాంతంలో ఒక కమ్మవాడిగా జన్మించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తిని పొట్టన పెట్టుకున్నటువంటి నీచుడు వీడి వాళ్ళ కమ్మ కులం గురించి మాట్లాడతాడా? ఏం అర్హత ఉందండి? ఇవాళ ఎంతమంది కమ్మ కులానికి చెందినటువంటి వ్యాపారవేత్తలను అనగదొక్కాడు, కమ్మ కులంలో జన్మించినటువంటి కారణానికి ఎంతమంది అధికారులను అనగదొక్కాడు, ఎంతమంది ఉద్యోగస్తులను అనగదొక్కాడు. ఇవాళ కమ్మ అని కనపడితే చాలు మనోడికి కడుపు మంట. అటువంటి వ్యక్తి ఇతరు ఇవాళ కమ్మ కులం గురించి మాట్లాడతాడా? ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, పక్షాన కూడా నిలబడదు. దాన్ని కంట్రోల్ చేస్తే మంచిది. దయచేసి ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈ కుల రాజకీయం జగన్ రెడ్డి చేశాడు అని చెప్పి మీరు కూడా దాన్ని ఓకే ఉండొచ్చు, అప్పుడు అలా అన్నాడు ఇప్పుడు ఇలా అన్నాడు అనే ఇది ఉండొచ్చు. నో ఒక్క మాట సార్, ఒక్క మాట దయచేసి. సో జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన ఆవేదన ఓకే ఉంది, నేను కాదనట్లేదు కదా, నేను ఆవేదన కాదనట్ల. కానీ ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ పార్టీ కానీ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కానీ ఈ రకమైన చీప్ పాలిటిక్స్ చేయరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన చీప్ పాలిటిక్స్. పద్మ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూశాను, ఆవిడ కూడా చాలా సున్నితంగా శుతిమెత్తగా చురకలు అంటించారు, చూశాను నేను. దీంట్లోకి వెళ్లే ముందు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళింది పరామర్శ యాత్ర కాదు. పరామర్శ యాత్రకి వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి? అతను చనిపోయినప్పుడు గత సంవత్సరం జూన్ 9వ తేదీన వెళ్ళాలి, అప్పుడు వెళ్ళలేదు. లేదా దానికంటే 4 రోజుల ముందు 5 రోజుల ముందు సూసైడ్ అటెంప్ట్ చేసి పురుగుమందు దాగినప్పుడే వెళ్ళి పరామర్శించి హాస్పిటల్కి తీసుకెళ్లి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజున
మంచి చికిత్స అందించాలో చూడాలి. అప్పుడు వెళ్ళలేదు. ఈ ఏడాది కాలంలో ఇప్పుడు వెళ్ళాడు. ఈ పరామర్శ యాత్ర వెళ్తూ ఇంకో 2 ప్రాణాలు తీసుకెళ్లిన వ్యవహారం, వీటితో పాటు అక్కడ చేసిన రాజకీయం, వీటన్నిటి మీద గాది వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు రావడం ఏమన్నా ఒక లాజిక్ కనపడుతుందా అందులో? మీకు రాజకీయం కనపడుతుందా? మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పట్టాభి గారికి, పద్మ గారికి, బాలగోటన్నకి నమస్కారం. లాజిక్ లేదు, రాజకీయం అందుకంటే లేదు. నేను ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఆ ఫోటోకి దండేయటం కోసం దండలేపించుకుంటూ డీజేలు పెట్టుకుని వచ్చేవాడి దగ్గర రాజకీయము లాజిక్ ఉందనుకుంటామండి మనం. పరామర్శ చనిపోయిన వ్యక్తి వెంటనే ఉంటే శవం మీద దండేస్తాం, కానీ 1 year తర్వాత అంటే ఫోటోకే దండేయాలి. ఒక ఫోటో చనిపోయిన వ్యక్తి ఫోటోకి దండేయటం కోసం తాడేపల్లిలో బయలుదేరి, మిర్లా చెప్పాడు 82 కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరి మధ్యలో పూలు తల్లించుకుంటూ క్రేన్లతో దండలేపించుకుంటూ డీజేలు పెట్టుకుని పాటలు వేసుకుంటూ అతన్ని మనం అతని దగ్గర ఏమున్నాయి అనుకోవాలి? అతను దౌర్భాగ్యమైన అంటే ఈ రాష్ట్రానికి ex-CM. అదొకటి ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడాలి. ఆయన కూడా రాజకీయ నాయకుడు. ఈ రోజుకి మేము ఒప్పుకోమనుకోండి రాజకీయ నాయకుడు అని, కానీ రాజకీయ నాయకుడుగా ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి భావించక తప్పదు. ఇవాళ నీ కార్యకర్త, నీ పార్టీ కార్యకర్త పరామర్శించుకో. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ డిబేట్ లో మేమేదో పార్టీల తరఫున కూర్చున్నాము, ఆయనకి ఆపోజిషన్ పార్టీలు కాబట్టి మేమేదో మాట్లాడుతున్నామని కాదు. కానీ నేను ఈ డిబేట్ చూసే ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అసలు ఈయన ఒక రాజకీయ పార్టీకి నాయకుడా? ఈయన ఒక రాజకీయ నాయకుడా? ఈయన అసలు రాష్ట్రంలో ఏమి చేద్దాం అనుకుంటున్నాడు? ఏంటి ఆలోచన ఏంటి అసలు ఇస్తుంది అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు? నువ్వేదో ఇరగదీసేస్తావు, గెలిచేస్తావు, 175 గెలుస్తున్నాము, కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతున్నారు నువ్వు చెప్పావు కాబట్టి పాపం వాడు కూడా ఎక్సైట్ అయ్యి పందాలు కాసుకున్నారు. ఆ పందాల్లో కూడా ఏంటంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ ఒక ఇద్దరు పందెం కాస్తే ఆ ఇద్దరు ఏం చేస్తారంటే 3rd person దగ్గర డబ్బులు పెడతారు తీసుకొచ్చి. అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు ఇచ్చుకునే నమ్మకం లేక ఇంకొక 3rd person దగ్గర పెడతారు. అవును. అట్లా ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, కొంతమంది పందాలు కాస్తున్న వాళ్ళు ఇతన్ని పెద్ద మనిషిగా పెట్టుకుని ఇతని దగ్గర డబ్బులు పెట్టారు. ఇతను ఏం చేశాడు పాపం? ఇతను కూడా నిజంగా ఇంత మాత్రం పందాలు కాస్తున్నారు, మా జగనన్న నిజంగా గెలుస్తాడు అనుకుని ఈ డబ్బులన్నింటినీ ఇతను బెట్టింగ్ చేశాడు. అతను బెట్టింగ్ కాకుండా ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళి పెట్టాడు. మొత్తం వచ్చేస్తే నాకు అనుకుని 175 వచ్చేస్తే అనుకున్నారేమో. మొత్తం వచ్చేస్తాను అవి కూడా పెట్టాడు. అవి కూడా పెట్టిన తర్వాత 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే ఏమైంది? డిజాస్టర్. ఏం చేయాలి అర్థం కాల. 5వ తారీఖున గుంటూరులో అన్న తమ్ముడు ఉంటే అక్కడికి వచ్చాడు. కానీ ఎంట పడుతున్నాయి కదా. ఇతను ఏంటి ఇప్పుడు ఇతని పందెం అయితే ఒకడే అడుగుతాడు, కానీ ఇద్దరు వేరే వ్యక్తులు పెట్టారు పందెం, అతను కూడా కట్టాలి. సో ఇవన్నీ కలగలుపుకుని అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎస్, నీ కార్యకర్త కాబట్టి నువ్వు ప్రేమించుకోకాలంటలేమేమో, నువ్వు అభిమానించుకోకాలంటలేదు. అతను ఒక శిలా విగ్రహం కాబట్టి 4 శిలా విగ్రహాలు పెట్టించుకో, మాకు అభ్యంతరం లే. కానీ ఇవాళ సంవత్సరం తర్వాత నీకు గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చిన అడిగి నువ్వు పలకించడానికి వెళ్ళు. ప్రజాస్వామ్యం కాబట్టి మేము నీకులాగా మేము ఎక్కడ కూడా హత్యలు చేయట్లా. నీ యొక్క 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా చేసామో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రజలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడైనా మమ్మల్ని రోడ్డు మీద కానిచ్చారా? ఇదే రెంటపాళ్ళ సార్ వెంకటకృష్ణ గారు, ఇదే రెంటపాళ్ళ విలేజ్ లో అప్పుడు ఆ ప్రాంతంలో మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, మేము మా పార్టీ జెండా దిమ్మను ఒకటి కట్టాం. మా రెండపాళ్ళ జెండా దిమ్మ కట్టి ఆవిష్కరించడానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను బయలుదేరి వెళ్తూ ఉంటే సత్తినపల్లిలో మమ్మల్ని ఆపేశారు. సత్తినపల్లి నుంచి ఆ ఊరు వెళ్ళడానికి మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసి అక్కడికి వెళ్తే ఆ జెండా పైన ఉండేటువంటి రాడ్డు రూపు తీసుకెళ్ళిపోయారు పోలీసులు. మేము అక్కడే కూర్చుని ధర్నాలు చేసి ఆ రాడ్డు తీసుకొచ్చి పెట్టించి మేము మా జెండాలు అక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజున. కానీ ఇవాళ నీకు మేము ఒక రకంగా చెప్పాలంటే మాది మంచి ప్రభుత్వం కదా, చాలా మంచి ప్రభుత్వం. మా కూటమిలో నాయకులందరూ కూడా ఏమనుకుంటారంటే మనం అందరం మంచోళ్ళు అనుకోవాలి,
కార్యకర్తల కింద ఇబ్బంది పడినా సరే, కార్యకర్తలు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం మాత్రం మంచి అనిపించుకోవాలని మా మంచి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది అడిగితే పర్మిషన్ ఇస్తున్నారు కదా. అనంతపురం పోయాడు, జనాన్ని వేసుకుని హెలికాప్టర్ కొట్టాలన్నాడు. మొన్న మా తెనాలు వచ్చాడు, ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? ఒక బ్యాచ్ పరామర్శించడానికి వచ్చాడు. ఎక్కడేదో వచ్చాడు, మాట్లాడాడు, పోయాడు. జనం ఎవరు కూడా హర్షించాలి. ఇవాళ మళ్ళా ఇక్కడికి వచ్చాడు. ఎస్ రా, నీ కార్యకర్త కోసం మేము పర్మిషన్ ఇస్తున్నాం, నీకులాగా మేము ఎక్కడ ఆపలా. కానీ నువ్వు వచ్చేటటువంటి దాన్ని కొన్ని ఆంక్షలు పెట్టారు పోలీసు వారు. ఏం చేశాను అంటే, నీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది, అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది నీకు? అసలు ప్రజాస్వామ్యం అంటే నీకేంటో తెలుసా? నీకు అసలు దౌర్భాగ్యం. గత 5 సంవత్సరాలు నువ్వు ఒక ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర వస్తుంది కదా, ఆ చరిత్రలో ఉండటం మా దౌర్భాగ్యం ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా. అలాంటి వ్యక్తిని మేము వచ్చినాడు. ఎట్లా వచ్చావు? నేను మళ్ళా చెప్తున్నా, ఒక చనిపోయిన వ్యక్తి ఫోటోకి దండేయటం కోసం ఒక నాయకుడు దండలాపించుకుంటూ డీజేలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటూ వచ్చాడంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి నాయకుడు. ఇతన్ని ప్రజలు హర్షించాలి, ఇతను ప్రజాస్వామ్యం గురించి చెప్తాడు, ఇతను కులాల గురించి మాట్లాడతాడు. ఇతను అందరూ కూడా ప్రజలు చూడాలి. అందుకనే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమంటుంది నేను. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇతను శాసనం ఒకసారి గమనించాలి. ఎవడన్నా మోతాడట్లా చనిపోయిన వాళ్ళంటికి పరామర్శకి ఎవడన్నా పాటలు పెట్టుకుని వెళ్తాడా? క్రేన్తో దండలు ఎత్తుకుంటూ పోతాడా? నువ్వు పోతూ పోతే ఇద్దరు ప్రాణాలు తీసుకెళ్ళావు. ముందుగా సారీ, ముందుగా చనిపోయినటువంటి ఇరు కుటుంబాలకు కూడా మా జిల్లా కాబట్టి ఆ 2 కుటుంబాలకి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి నిజంగా మా పార్టీ తరఫున, కుటుంబం తరఫున సానుభూతి తెలియజేస్తున్నానండి. మీడియా పూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే ఇద్దరు కూడా పాపం అన్యాయంగా వచ్చి చచ్చిపోయారు ఇద్దరు కూడా. సో ఇలాంటి వ్యక్తి వచ్చి అక్కడ ఏం మాట్లాడతాడు? మళ్ళా కూటమి ప్రభుత్వం అతను ఇబ్బంది పెట్టిందా? ఏం నీకు మైండ్ దొబ్బింది నీకేమన్నా? ఇందాక మీరు చెప్పారు మొత్తం కూడా, మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా అనవసరం. అరే 4వ తారీఖు మేము గెలిచాము, 5వ తారీఖు అతను ఇన్సిడెంట్ జరిగింది, 12 కదా ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడు దాకా ఇంకా నీ రాష్ట్ర ముఖ్యమంత్రివి, అప్పుడు దాకా ఇంకా నీ ఆపద్దర ముఖ్యమంత్రి నువ్వే ఉన్నావు, పోలీసులు నీ చేతులు ఉన్నారు కదా. అసలు అతను గ్యాప్ లేదబ్బా మేము అతను ఇబ్బంది పెట్టడానికి. పోలీస్ స్టేషన్కి ఇప్పుడు తీసుకొచ్చాము, 4వ తారీఖు నవ్వగానే గుండ్రు వచ్చావు కదా నువ్వు. ఎక్కడ ఇబ్బంది పెట్టాము అంటే నీ ఏదో ఊరికి ఒక గుడ్డగా అట్లా పడేస్తే ప్రజలు నమ్మేస్తారా? జనం జ్ఞాపక శక్తి మీద కానీ లేకపోతే జనం యొక్క ఇంటిగ్రిటీ మీద కానీ ఆయనకి ఒక రకమైన అభిప్రాయం ఉందన్నమాట. జనం అంతా మర్చిపోతారు, మనం ఏం చెప్పినా వినేస్తారనే ఒక బలమైన అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, పద్మ గారు, అసలు దీన్ని పరామర్శ అంటారా? ఇది పరామర్శ యాత్ర అంటారా? పోనీ పరామర్శ కాదు, చనిపోయిన పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణకి వెళ్లే తీరు ఇదేనా? అవసరమా ఇంత? ఇలా వెళ్తారా? బహిరంగ సభ పెడితే ఓకే, నువ్వు 4 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించుకుని బహిరంగ సభ పెట్టి, బహిరంగ సభ కాదుగా, ఒట్టి దండేసి రావడమేగా విగ్రహాన్ని ఆవిష్కరించి. దాన్ని ఇలా అనుకోవచ్చు దీన్ని పరామర్శ. పైగా పరామర్శ అంటే ఏంటి? కనీసం చనిపోయిన ఇద్దరు విషయంలో వెళ్ళొస్తే అదన్నా పరామర్శ అయ్యేది, అది కాదు. దాని గురించి మంచి ఏం లేదు, దాని గురించి మాట్లాడాల. పద్మ గారు ఏంటి రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు, పట్టాభి గారికి, బాలకోటయ్య గారికి, వెంకటేశ్వర గారికి కూడా నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాత్ర ప్రతిసారి దండయాత్రే. అది పరామర్శ యాత్ర పేరుతోటి చేస్తున్నటువంటి దండయాత్రకు సంబంధించి ఈరోజు చూసాం. ఒక 2 ప్రాణాలు అకారణంగా సంబంధం లేకుండా చనిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించినటువంటి పరామర్శని ఈరోజు అర్జెంట్ గా, అంటే 2 రోజుల్లోనే పరామర్శించాలి చనిపోయిన కుటుంబాన్ని అన్న ఆరాటంతో చేస్తే పోలీసు రూల్స్ ను బ్రేక్ చేయడం, అనుమతి లేకుండా వెళ్ళడం, అది కూడా తప్పే. కానీ దానికి కనీసం ఒక లాజిక్ ఉంటుంది. సంవత్సరం తర్వాత పర్మిషన్ వేళ పోలీసులు ఎందుకు కొన్ని కండిషన్స్ పెట్టారు? 100 మంది రండి, కొంత కంట్రోల్లో రండి, కొన్ని వెహికల్సే రండి, ఎందుకు పెట్టారు? ఇప్పటిదాకా మీరు స్వేచ్ఛగా, సంవత్సరం నుంచి మీరు స్వేచ్ఛగా చేసినటువంటి దండయాత్రలన్నింటిలో కూడా పొదిలి అనేటటువంటిది ఒక పరాకాష్ట. పొదిలి పర్యటనలో మొత్తం ఏదో మహిళలు నిరసన తెలియజేస్తున్నందుకు, రాజధాని ప్రాంతం మీద వాళ్ళని అవమానించినందుకు నిరసన తెలియజేస్తున్నటువంటి వాళ్ళ మీద, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి పోలీసుల మీద రాళ్లు విసిరారు, చెప్పులు విసిరారు, ఇంకా నానా గందరగోళం సృష్టించిన క్రమంలో ఇంక ఇది కంటిన్యూ అవుతుంది కనుక కొన్ని కంట్రోల్ పెట్టాలి అనేటటువంటి, సహజంగా పరామర్శలు కానీ లేకపోతే విగ్రహావిష్కరణలు కానీ ఇవి వేరు. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో చాలా కొద్ది మంది వెళ్తారు. ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా చాలా బాధ్యతగా అది కొద్దిమంది అక్కడ లోకల్ ఉన్నట్టు నాయకులు, కార్యకర్తలు లేకపోతే వెళ్తారు. అది పద్ధతి. మీరు అన్నట్లు ఒక బహిరంగ సభకో రోడ్ షోకో పర్మిషన్ తీసుకుంటే మీ ఇష్టం, జిల్లా అంతా మొబిలైజ్ చేస్తారు.
రకరకాలుగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి తీసుకొస్తారు. జనం వచ్చినటువంటి క్రమంలో వాళ్ళ ఉత్సాహము, దానికి సంబంధించి ఒక మాస్ సైకాలజీ ఉంటుంది. రాళ్ళు ఇసరాలనిపిస్తుంది, చెప్పులు ఇసరాలనిపిస్తుంది. ఎందుకంటే మన నాయకుడు జేజేలు కొట్టుకుంటూ వెళ్ళేటటువంటి క్రమంలో ప్రతి పిరికి వాడు అక్కడ రాళ్ళు ఇసిరేటటువంటి రౌడీగా తయారవుతాడు. మాస్ సైకాలజీలో అది ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒకసారి చాలా సార్లు ప్రూవ్ చేస్తున్నారు మీ యాత్రల్లో వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి. చివరికి ఇందాక చెప్తున్నారు కదా, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికే బెదిరిస్తున్నాడు అని. షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మీకే వార్నింగ్ ఇచ్చేంత స్థాయిలో అక్కడ హాజరైనటువంటి వాళ్ళు ఉన్నారు అనేటంటే మీరు అన్ని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అన్ని గమనిస్తున్నారు కదా, ఎట్లా జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, చాలా క్లియర్ పిక్చర్ మీకుంది. ఉన్నప్పుడు పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోవచ్చు, లేదా మరొకసారి పెట్టుకుని అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి పర్మిషన్ తెచ్చుకోవచ్చు. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా అనుసరించాల్సినటువంటి పద్ధతి. ఎందుకంటే వెనకడు వేస్తున్నట్టు కాదు ఇక్కడ. ఈ రూల్స్ అనేటటువంటి దాన్ని గుర్తించకపోతే, గౌరవించకపోతే రేపు ప్రతి వాడు కూడా అరాచకంగానే తయారవుతాడు మీలాగా. ఇవాళ మాకు పోలీస్ పర్మిషన్ అవసరం లేదు, తోసుకుంటాం, బ్యారికేడ్లు తోసేస్తాం, పోలీసులను నెడతాం, మేము 40,000 మంది ఉన్నాం ఇక్కడ, లేకపోతే 4,000 మంది ఉన్నాం, అక్కడ పోలీసులు 40 మందే ఉన్నారు, మందబలం చూపిస్తాం అంటే మందబలం ప్రతి ఒక్కడు చూపిస్తాడు. 10 మంది లారీ ఎక్కి ఒక పోలీసుని రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటే గుద్దేసి, లేకపోతే ఏ స్మగ్లింగ్ చేసేవాడు వెహికల్ తీసుకుని వెళ్ళిపోతే దానికి ఆదర్శం మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చూపినటువంటి బాట. ఒక రూల్స్ ని ఎందుకు పాటిస్తారు? ఆ రోజు లోకేష్ గారి పాదయాత్రని ఆపినా, పవన్ కళ్యాణ్ గారి యాత్రని ఆపినా వెనక క్యాడర్ లేక కాదు, లేకపోతే సైనికులు లేక కాదు కదా, వీరోచితంగా వాళ్ళు కూడా బ్యారికేడ్లు మీలాగా పోలీసుల్ని నెట్టుకుని వెళ్ళగలరు. కానీ ఒక పద్ధతిని పాటించకపోతే అది సమాజంలో చాలా అక్రమాలకు దారితీస్తుంది. ప్రతి గంజాయి బ్యాచ్, ప్రతి మాఫియా బ్యాచ్, ప్రతి దొంగ, ప్రతి స్మగ్లర్ పోలీసులు లెక్క చేయలేదు అనేటటువంటి పరిస్థితిని మీరు ఒక రాజకీయ పార్టీగా తీసుకొస్తే మీకు బాధ్యత ఏముందండి? అసలు రాజకీయాలు ఏ బాధ్యతతో చేస్తున్నారు మీరు? స్టేట్స్ మెన్ అనేటటువంటి పదం ఎంత పవిత్రమైంది. మీరు అపోజిషన్ లో ఉన్న ఒక రాజకీయ పార్టీ లీడర్ గా ఉన్నా కూడా స్టేట్ మెన్ అనేటటువంటి పదవి ఆ మాటకున్నటువంటి పవిత్రతని బూడిదలా పోసినటువంటి పరిస్థితి ఈ రోజున అరాచకంగా చేయడానికి సిద్ధపడుతున్నారు. నేను ఒక రాజకీయంగా, నేను ఒక పవిత్రంగా చేయాలి సమాజం పట్ల అనేటటువంటిది లేదు ఆయనకి. దుర్మార్గంగా తన చుట్టూ, తన రాజకీయం చుట్టూ అసలు ఇవాళ ఎందుకు ఈ అవసరం, ఈ బల ప్రదర్శనలు ఎందుకు అవసరం అండి? పైగా పరామర్శకి వెళ్తూ పూలదండలు, పూలు చల్లించుకోవడము, దాన్ని చిరునవ్వుతో ఈయన నమస్కారాలు పెట్టడం, ఈ ఏంటి కల్చర్ ఏంటి అసలు? అంటే అన్నిటికీ ఎవో అనుకునేటటువంటి కల్చర్ ఏంటి ఇవాళ? మీకొక రూలు, సామాన్యులకు ఒక రూలా? మీకొక రూలు, ఇతర రాజకీయ పార్టీలకు ఒక రూలా? మీకొక రూలు, ఇతర నాయకులకు ఒక రూలా? అందరూ వ్యవహరిస్తున్నట్టు మీరు ఎందుకు వ్యవహరించడం లేదు? మీరు ఏమన్నా దిగొచ్చారా? ఎబవ్ అనేటటువంటి ఒక విపరీతమైనటువంటి సైకాలజీతో ఎందుకు ఉండాలి? దీనివల్ల జనం చచ్చిపోవటంలా ఎవరు ఈ రోజు ఇద్దరు చచ్చిపోయారు, రేపు ఇంకేదైనా జరగవచ్చు. ఒక తొక్కిసలాట జరిగితే చూడడం లేదా మనం? తొక్కిసలాట జరిగితే పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే 40 మంది ఇంకా ఎంతమంది చనిపోతే ఏం చేస్తారు? దాన్ని రాజకీయం చేస్తారు. ఈ ప్రభుత్వం విఫలమైంది, జగన్మోహన్ రెడ్డి గారిని గాలి వదిలేశారు, పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీసుల అసమర్థత, అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ రాష్ట్రంలో. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన నిబంధనలు పాటించడు, పోలీసుల్ని ధిక్కరిస్తాడు, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తాడు. వాళ్ళే అప్లికేషన్ పెడతారు 5 వాహనాల్లో వస్తామని, 500 వాహనాల్లో వస్తారు. ఒక మంత్రిగా పనిచేసిన, 2-3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటి రాంబాబు గారేమో పోలీసుల్ని తోసేసి బ్యారికేడ్ లాగేసి ఆయన చేస్తాడు. అసలు ఏంటి ఈ ధోరణి? బాలకోటే గారు నమస్తే. ఈ ధోరణి ఏంటి? వీళ్ళ పర్యటన పరిస్థితి ఏంటి? ఇవాళ దాన్ని ఎలా చూడాలి? ఇవాళ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి టూర్ని మనం ఒక పరామర్శ యాత్ర, లేకపోతే ఒక విగ్రహావిష్కరణ యాత్ర, లేదా ఆయన మాట్లాడిన మాటల్ని ఒక చోటకెళ్ళి ఒక వ్యక్తికి నివాళి అర్పించినట్టుందా అది? పైగా ఇంకో 2 శవాలను లేపారు, ఒక 2 వ్యక్తులను లేపేశారు. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. పట్టాభి గారికి, అలాగే గాది వెంకటేశ్వర గారికి, వాసిరెడ్డి పద్మ గారికి కూడా నమస్కారాలు. మన ఇద్దరి యొక్క అభిప్రాయాలు వేరైనా ఒకే బడి కాబట్టి ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు, నీది నాది. ఈ సందర్భంగా ఒక 3 మాటలే చెప్తా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా, లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా రెంటపాలి వెళ్ళొద్దని చెప్పి ఎవరు మనం వెళ్ళవచ్చు. ఆయన పాటలు ఇష్టమైతే వినొచ్చు, ఆయన పాటలకు ఆయన కార్యకర్తలు డ్యాన్స్ చేయటం అంటే చూడనవచ్చు, ఆనందించనవచ్చు. కానీ ఈయన చేసింది పరామర్శ యాత్ర కాదు,
ఎందుకంటే అక్కడ మృతదేహం లేదు, ఓదార్పు యాత్ర కాదు, ఎందుకంటే సంఘటన కూడా ఏడాది అయిపోయింది. అసలు నిజానికి నాకు తెలిసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా చెప్పాల్సిన సమాధానం, నాగమల్లేశ్వరరావు గారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎవరు చంపారు. ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు చంపిండని చెప్పేసి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిందేమో 4వ తారీఖు, నాగమల్లేశ్వరరావు గారు పురుగు మందు రాజింది 5వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖున ఆసుపత్రిలో చనిపోయారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు చంపారు ఆయన్ని, ఏ చంద్రయ్యలాగా ఎవరు పీక కోశారు? ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలండి మన ముగ్గురు, ఎందుకంటే ఈ డిబేట్లో కూడా ముగ్గురు రాజకీయ ప్రతినిధులు ప్రధానంగా రప్ప ఆడిస్తామని వార్నింగ్ ఇచ్చిన 2 రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల అంశం. నేను ఒక మాట చెప్తున్నాను సార్, నేను మీరు మర్చిపోతారేమో వెంకటకృష్ణ గారు అనుకున్నాను. ఇదిగోండి నేను ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాను వెంకటకృష్ణ గారు మీకు చూపించడానికి. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తెరలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడనే. పట్టగారు ప్లీజ్ రిజల్ట్ కేర్ఫుల్లీ, గాలి వెంకటేశ్వర గారు కేర్ఫుల్లీ. మరి మిమ్మల్నే రప్ప నరికేస్తే మరి అక్కడ పద్మ గారి పరిస్థితి ఏంటి, ఇక్కడ బాలకోట గారి పరిస్థితి ఏంటి, వెంకటకృష్ణ గారి పరిస్థితి ఏంటి, సాదాసీదా ప్రజల సంగతి ఏంటి? ఇక్కడే ఇంకోటి చూపిస్తాను వెంకటకృష్ణ గారు, మన రఘురామకృష్ణరాజు గారి దళం ఓసారి నల్ల కళ్ళద్దాలు తీసి చూడు నాయక. చంద్రబాబు నాయుడు గారు కూడా హితవు చెప్తున్నారు. మీకు చూపించాలో లేదో నాకు తెలియదు కానీ వెంకటకృష్ణ గారు, బానిసల కాలంలో ఎవరైతే ఎక్కువ మంది బానిసలు కలిగాడో వాడే బానిస రాదు. భూస్వాముల కాలంలో ఎవరికి ఎక్కువ భూమి ఉందో వాడే భూస్వామి పెత్తందారి ప్రభువు. పెట్టుబడిదారి యుగంలో ఎవరికైతే ఆర్థిక దౌసత్వాలు ఉన్నాయో వాడే ఆ వ్యాపారస్తే ఆర్థిక దిగ్గజం. ఏ దేశానికి క్షిపణులు ఆయుధాలు ఉన్నాయో ఆ దేశమే అగ్రరాజ్యం. ఈ రోజున రాజకీయ పార్టీలు కూడా ఎవరికైతే సైకోబలం ఉందో, ఎవరైతే కర్ర తీసుకొని భర్తీ తీసుకొని దాడి చేయగలదో వాడే రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడా చూడండి. నేను చూస్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, చాలా దారుణంగా ఉంది. నిన్న బొంబాయి వెళ్ళొచ్చాను నేను. మీకు ఎంత వాతావరణం అంటే ఉత్తర భారతదేశంలో శాంతి భద్రతలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మన 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 దక్షిణ భారతదేశం చూడండి, మీరు చూడండి ఒక్కసారి ఉత్తర భారతదేశంలో శాంతి భద్రతలు. దీనికి కారణాలు ఉండవు, చట్టం ఉండదు. ఓకే 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 చెప్పండి ఏంటో కనపడిందిలే. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి యువకు రాజకీయాలు చేస్తున్నారా చెప్పమనండి. ఈ రోజున డాక్టర్ సుధాకర్ గారు చనిపోతే మీరు మేము అతి బాగు చేస్తాం. ఒక రాజ్యం నిలిచిపోయింది. బాలకోట గారు ప్లీజ్ కంటిన్యూ. వెంకటకృష్ణ గారు సార్, జస్ట్ ఇప్పుడే మీరు బ్రేక్ ఇచ్చారు, నాకు ఒక కాల్ వచ్చింది. అది కూడా రప్ప కాలే. వెంకటకృష్ణ గారు చెప్పండి, వినపడుతుంది చెప్పండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను డీజీపీ గారు పర్యవేక్షించాలి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అనేది ఎప్పటి నుంచే ఆందోళనకరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా ఇస్తున్న వార్నింగులు పారిశ్రామికవేత్తలను భయపెట్టడానికా, పోలీసులను భయపెట్టడానికా, లేదా నాలాంటి వాళ్ళని భయపెట్టడానికా, చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టడానికా కూడా ఆలోచించాలి. ఈ పరిస్థితి గనక వికృతం దారిస్తే రేపొద్దున శాంతి భద్రతలు గనక వాళ్ళ కార్యకర్తల్లో చేతులు దగ్గరితే ఇదే పరిస్థితి. మనం రాజ్యహింసని కల్లారా చూసాం. డాక్టర్ సుధాకర్ మీద జరిగిన దాడిని మనం కల్లారా నిలదించాం. పోలీస్ స్టేషన్ లో మీకు వచ్చిన కాల్ ఏంటి అది చెప్పండి. చూసాం.
మీకు వచ్చిన కాల్ ఏంటి అది చెప్పండి. నాకు వచ్చిన కాలు అదే వార్నింగ్ కాలే. వార్నింగ్ కాల్. ఐఎమ్ రెడీ. రప్పాకి రెడీ, ధూమ్ ధామ్ కి రెడీ. మేము ఏనాడో వదిలేశాం. ఈ రోజున కూటమి మాట్లాడినవ్వండి, నేను తీసుకుంటా. మాలాంటి వాళ్ళ ఆవేదనలో, మాలాంటి వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలో, మా పోరాట పటిమని గుర్తించబోయిన జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అమరావతి ఉద్యమంలో పోరాడాం. వెంకటకృష్ణ గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అమరావతిని కమ్మని వైరస్ అన్న జగన్మోహన్ రెడ్డి, అమరావతిని కమ్మన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమ్మ అని పిలుస్తున్నాడు. దాని అర్థం ఏంటి? దాని పరమార్థం ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని పేరు పెట్టి మరి దుర్మార్గంగా దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేరున వీళ్ళు మంచోళ్ళని, దేవినేని అవినాష్ అని, కొడాలి నానని, వల్లభనేని వంశీ అని, శంకర్రావు గారని, పోసాని కృష్ణమురళి అని, దగ్గుపాటి సురేష్ అని. ఏమిటి ఆప్యాయత? దేవిని యొక్క కుట్ర కోణం, ఈ కులాల యొక్క ఉన్మాదం ఏంటి? దేనికోసం పోరాడాం? దీని నుంచి ఎలా తెలుగుదేశం పార్టీ కూడా ఎలా సమాధానం చెప్పాలో కూడా ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలి. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అచ్చాపిల్లలు గోడెం పిల్లలు ఆడే రాజకీయ నాయకుడు కాదు. ఎంతకైనా తెగిసిన నాయకుడు, తెగబడ్డ నాయకుడు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో 50 ఏళ్ళ అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లాడు. ఆయన ధాటికి ఇతర దేశాలకు సంబంధించి అమరావతిలో పరిశ్రమలు పెడదామనుకున్న పారిశ్రామికవేత్తలే పారిపోయారు. మన ఎంపీ గారు వెళ్ళిపోయారు. అది సాదాసీదా విషయం కాదు. నేను ఒకటే మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తే ఈ రాష్ట్రం అధమ స్థానానికి పోతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి భద్రతలు చాలా గొప్ప విషయం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డీజీపీ కానీ, ఎందుకంటే మనం చాలా గణనీయంగా ఉంటాం. వీటిని కాపాడాల్సిన అవసరం ఉందైతే ఈ సందర్భం చెప్తా. ఇదేదో కింద దండయాత్రగా కానీ, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రగా తీసుకోవటం కాకపోకుండా ఈ జరుగుతున్న పరిణామాలు, 2 వ్యక్తులు చనిపోయారు, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. రైట్ పట్టాభి గారు, ఇది నిజానికి కూడా చాలా చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. ఆయనకు తెలిసి ఆయన యాత్రలోనే ఆ ప్లకార్డ్స్ పార్టీ కార్యకర్తలు యువకులు పట్టుకున్నారు అని అంటే అది పార్టీ ఓకే చేసిన ప్లకార్డ్సే కదా అవి. ఏంటి గంగమ్మ జాతరలో వేటతలలు ఎగిరినట్టు రప్ప నరుకుతానంట. ఈ రకమైనవి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఇట్లాంటివి కనుక అరికట్టకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎలిమెంట్సే ఉండకూడదు, ఇలాంటి పార్టీస్ ఉండకూడదు, ఇలాంటి ఎలిమెంట్స్ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడా ఉండకూడదు ఫర్ దట్ మ్యాటర్. సో దీని మీద మీ పార్టీ స్టాండ్ కానీ, మీ కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ కానీ ఏంటి? స్ట్రైట్లీ ప్లీజ్. వికే గారు, ఇవాళ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అనుకుంటున్నది ఏంటంటే, గతంలో లేనటువంటి ప్రశాంతత ఇవాళ రాష్ట్రంలో ఉంది. మనం హాయిగా ప్రశాంతంగా మనం నిద్రపోగలుగుతున్నాం. ఎవడు కూడా మన పైకి వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి దాడి చేసే పరిస్థితి ఉండదు, లేదంటే ఇంకొక రకంగా దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండదు. ప్రశాంతత ఉంది వాళ్ళ రాష్ట్రంలో అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే గత జగన్ రెడ్డి పాలనలో అది లేదు. మళ్ళీ తిరిగి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కానీ ఎవడు విఘాతం కలిగించేటటువంటి ప్రయత్నం చేసినా ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుంది. బాలకోట అన్న, ఇవాళ ఇప్పుడు లైవ్లో మీరు మాట్లాడిన సందర్భంలో మీకు ఫోన్ చేసిన వాడి నెంబర్ చెప్పండి అన్న, మీరు లైవ్లోనే చెప్పండి, నేను నోట్ చేసుకుంటా. మిమ్మల్ని మీకు ఫోన్ చేసి బెదిరించిన వాడిని 24 గంటల్లో 24 గంటల్లో వాడిని లోపలేస్తాం. మీరు నంబర్ చెప్పండి, మీరు నంబర్ చెప్పండి బాలకోట అన్న. నేను డిబేట్ అయినాక మీకు మెసేజ్ పెడతారు, వాడిని లోపలేస్తాం. డిబేట్ అయినా మీకు చెప్తారులేండి, డ్రైవ్ లో ఎందుకు. చెప్పండి, మీరు పెట్టండి. ఎందుకు సార్ వీళ్ళు ఎందుకు క్షమించాలి సార్? తమాషాగా ఉందా? ఇదేమన్నా జగన్ రెడ్డి ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నారా వీళ్ళు సైకోలు అందరూ? ఏంటండి, ఏంటి రప్ప నరికేది? నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఆల్రెడీ ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు మొదలైంది. పల్నాడు ఎస్పీ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. ఎవరైతే ఏ సైకోగాళ్ళు అయితే ఇటువంటి ప్లకార్డులు పట్టుకున్నారో వీళ్ళని రేపు సాయంత్రానికల్లా లోపలేస్తారు. మొహమాటం ఏం లేదు, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు.
ఇవాళ జగన్ రెడ్డి వెనకమాల తిరుగుతున్నటువంటి గంజాయి మోకలకి, సైకో మోకలకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకొకరు ఎప్పుడైనా మళ్ళీ ఇటువంటి ప్లకార్డు పట్టుకోవటానికి భయపడే విధంగా చేస్తాం. మీరు చూస్తారు రేపు సాయంత్రానికల్లా ఇంకొకరు మళ్ళీ రాష్ట్రంలో నరుకుతా, చంపుతా, తొక్కుతా. తమాషాగా ఉందా మీకు? చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీలాంటి సైకో మొక్కల్ని ఎంతో మందిని గట్టిగా కంట్రోల్లో పెట్టినటువంటి వ్యక్తి. జగన్ రెడ్డి 2.0 ఏదో కలలుగా అంటా ఉన్నారా? మీ జగన్ అన్న వస్తాడు 2.0, రప్ప రప్ప నరుగుతాం, తొక్కుతాం, ఇవన్నీ జరగవమ్మా. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవడు పని చేసినా, ఎవడు ఆ వైపుకి అడుగులు వేసినా భయపడే విధంగా చేస్తాం. చూస్తున్నారు కదా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మొన్న పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో మహిళల పైన దాడి చేసినటువంటి వ్యక్తులందరినీ లోపలేయడం జరిగింది. పెద్ద పోటుగాళ్ళ వెళ్ళాడు మీ చెవిరెడ్డి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి విర్రవీగుతా ఉన్నాడు. తోసాతులు మారేశారు పైకి. కాకి యూనిఫార్మ్ అంటే తమాషాగా ఉందా మీకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేస్తే వాళ్ళు లొంగుతారా? రైట్. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చాం. లా అండ్ ఆర్డర్ విషయంలో అది ఏ పార్టీ అయినా, ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అది రేపు జనసేన నుంచి కానీ టీడీపీకి నుంచి కానీ ఏ పార్టీ నుంచి ఎవరు మితిమీరి ప్రవర్తించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. వైసీపీ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గడిచిన 5 ఏళ్ళు ఒక రకమైన ఊచకోతనే చూసింది కదా రాష్ట్రం. గడిచిన 5 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పార్టీ నాయకుల్ని, లేకపోతే అమాయకుల్ని, ప్రజల్ని ఆయన ఏదో ఇవాళ కమ్మ అని మా 4 కమ్మ పేరు చదివి వీళ్ళందరినీ వేధిస్తున్నారన్నారు. కానీ మరి ఆయన హయాంలో రంగనాయకమ్మ లాంటి వాళ్ళని, అంకబాబు లాంటి వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తీసుకెళ్లి ఎందుకు సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పినందుకు, వైజాగ్ నుంచి కిషోర్ అనుకుంటా కర్నూలు తీసుకెళ్తే ఆయన చనిపోయాడు కూడా. ఇట్లాంటి కొన్ని కోకోళ్ళు కదా, 100 కేసులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఇంకా చాలా ఉన్నాయిలేండి సార్. ఇప్పుడు కులం జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ రకంగా రప్ప నరుకుతామని ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి చూస్తుండగానే ఆయన పార్టీ రాసిచ్చిన ప్రకటనలే మీరే చెప్తూ ఉంటారు, మాకు స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళండి, దాని ప్రకారమే మాట్లాడాలండి, బూతులు తిట్టాలండి అని అనేవాళ్ళు కదా. ఇవి కూడా అదే అనుకుంటున్నాను నేనైతే, ఇవి కూడా పార్టీ రాసిచ్చిన స్లోగన్సే అనుకుంటున్నా నేను. సో దీని మీద ఎలా స్పందించాలి ప్రభుత్వం? ఏంటి దీనికి విరుగుడు ఏంటి? వెంకటకృష్ణ నన్నేనా అడుగుతున్నారు? మిమ్మల్ని పద్మ గారు మిమ్మల్ని. ఇప్పుడు సిద్ధం సభలలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఫోటోలు బెలూన్లతో ఒకటి పెట్టేసి వాళ్ళ వాటిని ఏమంటారు, వాటిని కార్యకర్తలతోటి బాక్సింగ్ చేసేటటువంటి బొమ్మల్ని, అంటే విద్వేషాన్ని ఎంత రెచ్చగొట్టొచ్చు అనేటటువంటిది కొత్త పోకడలు ఇవి. ఈ దేశ చరిత్రలోనే లేదు. అపోజిషన్ రాజకీయం అంటే రాజకీయం. అపోజిషన్ లీడర్స్ ని బొమ్మలు తయారు చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు గుద్దండి, వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి, చెప్పులతో కొడతారా లేకపోతే ఇంక దేంతో కొడతారో కొట్టండి అనేటటువంటి ఒక బహిరంగ ప్రదేశంలో పబ్లిక్ మీటింగ్స్ లో కాల్ ఇవ్వడము అంటే ఇది ఎంత అరాచకాన్ని ప్రోత్సహించడం అనేటటువంటి ఆ రోజు అందరం కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఇవాళ ప్లేకార్డ్స్ అనేటటువంటి ఎవరిస్తారండి? ఎవరు పట్టుకుంటారు? రఫా ఆడితాం, నరుకుతాం అనేటటువంటిది వాళ్ళు రాసుకుంటే మహా అయితే పెన్నుతో రాసుకుంటారు. చక్కగా బొమ్మలతోటి రాసుకుని ఇచ్చారంటే అది పార్టీ ఇచ్చినటువంటిది, అంతకు మించి ఏముంటుంది? డౌటే లేదు, అది పార్టీ రచించిన స్లోగన్స్ అవి. పైగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోనే వేశారు అది. అంతే కదా. లోకల్ గా ఊళ్ళల్లో వాళ్ళు అట్లా వేసుకోలేరు. ఒక మామూలు కార్యకర్త పట్టుకోలేదు కూడా. దాన్ని పట్టుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి మోటివేషన్ ఇస్తారు అక్కడ. అవును, మోటివేషన్ ఇస్తారు. సాక్షిలో పదే నేను చూపిస్తారా అంటారు, లేకపోతే ఇంకో ఫ్రంట్ పేజీలని ఫోటో పడతా అంటారు. ఏ రకంగా లొంగ తీసుకుంటారో ఆ రకంగా వాళ్ళని చేస్తారు, చేసేసి ఆ ప్లే కార్డ్స్ పెట్టిస్తారు. మహా అయితే కేసు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటిది ఇదేంటి? ఏమవుతుంది? కేసు అవుద్ది. పోతే ఒక నిలబోతాము. జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా అన్నారు. అరెస్ట్ అయితే ఏమవుద్ది? నన్ను చూడండి, నన్ను ఆదర్శంగా తీసుకోండి అన్న తర్వాత ఇక చట్టము, జైలుకి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం, దీనికి సంబంధించినటువంటిది ఇంత ఈజీ అయిపోయిన తర్వాత ఎవడు భయపడతాడండి? రఫా అంటాడు అంటే తీసుకుపోతే తీసుకుపో, మనం చట్ట ప్రకారం వెళ్లాల్సిందే. రఫా అని మనం అనలేము, అనకూడదని మనం అనలేమేంటి?
అంత రఫా మనం ఆడించగలం, అంతకంటే ఎక్కువ ఆడించగలం. చేత కాక కాదు ఇక్కడ ఉన్నది. ఎవడు ఆడించలేడు రఫా? మీరు ఒక్కలేనా? ఎవడు ఆడించలేడు? టీవీ డిబేట్ లో మాట్లాడమని అనుకుంటున్నారా? మేము మీడియా పురులు అనుకుంటున్నారా? దాన్ని మాత్రమే అనుకుంటున్నారా? విజయవాడ నడిబొట్టున కూర్చుంటే వేల మందిని కదిలించగలం. నీ రఫా ఏంటో తెలుస్తాం. నీకైనా జనాదరణ ఉన్నది. ఏం జగన్మోహన్ రెడ్డి గారు నీకైనా ప్రజలు ఉన్నది? పవన్ కళ్యాణ్ గారికి లేరా? లోకేష్ గారికి లేరా? 40 ఏళ్ల పార్టీకి తెలుగుదేశంకి లేరా? నువ్వు 10 మంది కార్యకర్తలు పేరు పెట్టి పిలవలేనటువంటి వాడివి. నీకే జనాలు ఉంటారు, నీకే కార్యకర్తలు ఉంటారు, ఇతర పార్టీలకు ఉండరా? రఫాడించడం చేతకాక కాదండి, బాధ్యత కలిగి ఉన్నాము కనుక మాట్లాడుతున్నాం, బాధ్యతతో మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. రాజకీయం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సహించడానికి మేము సిద్ధంగా లేము. ఒంటరి పోరాటాలు చేస్తాం అవసరమైతే. మీ బాధితులం మేమందరం కూడా. మీ దాగాకి, మీ మోసానికి బలైనటువంటి వాళ్ళం. ఎంతకైనా తెగిస్తామనేటటువంటి గుర్తుపెట్టుకోండి. బాలకోటయ్య గారిని బెదిరించి, ఇంకొకళ్ళని బెదిరించి, నన్నేదో చేద్దామని అంతు చూస్తాం ఒక్కొక్కటి సంగతి. ఇక్కడ చేతలేని వాళ్ళం కాదు, మేము ఒక్కొక్కరిగానే కనపడతాం. మా వెనక సైన్యం ఉందనేది గుర్తు పెట్టుకోండి. ఏ తమాషాలా? ఏంట్రా రఫాడిచ్చేది మీరు? ఒక కుంకలని, అల్లరి మూకల్ని తీసుకొచ్చి రఫాడిస్తాం, తలలు నరుకుతాం. ఇదా రాజకీయం? మీరు ఈ రాజకీయం చేయాలని అంటే ఒక పద్ధతి ఉంటుంది. అడవిలో ఉన్నట్టు సమాజంలో ఉండలేరు, సమాజంలో ఉన్నట్టు ఇంకో దేశంలో ఉండి ఎక్కడ పరిస్థితులకు తగ్గట్టు అట్లా వ్యవహరించాలి. రాజకీయం అంటే ఇది. అన్ని పార్టీలు అనుసరిస్తున్నప్పుడు మీకేం పోయే కాలం? మీకేమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా? స్పెషల్ రాజ్యాంగం ఉందా? డెమోక్రసీ, అపరిమితమైనటువంటి అధికారాలు మీకే ఉంటాయా? మిగతా వాడు మనుషులు కదా, రాజకీయ పార్టీలు కదా. అనేక దెబ్బలు తిని ఓర్చుకుని చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నది చేత కాక కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని. ఎందుకంటే ఒక్కసారి అదుపు తప్పితే మీలాగా అరాచకం అనేది అందరూ చేస్తే ఈ రాష్ట్రం గాలి కొట్టుకుపోతుంది. మీకేం పర్వాలేదు, గాలికి పట్టుకుపోయినా మీ సంపదలు మీకుంటాయి, మీ ఆస్తులు మీకుంటాయి. అవసరమైతే ఇంకో దేశానికి వెళ్ళి హాయిగా బతకగలరు. నోటెడ్. ఒక్క నిమిషం పద్మ గారు. వెంకటేశ్వర గారు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి దిశగా తీసుకెళ్తోంది, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుంది, పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతోంది, ఇంకా కొత్త ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈ రకంగా నరుకుతాం, పొడుస్తాం అని స్వైర విహారం చేస్తుంటే అరాచక శక్తులు, సైకో శక్తులన్నీ రాష్ట్రానికి నష్టం కదా. దీని మీద కూటమి ప్రభుత్వం ఎంతో సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉందనేది పద్మ గారు చెప్పినా, బాలకోటయ్య గారు చెప్పినా, నేను చెప్పినా, ప్రజలు చెప్పినా అదే మాట. సో దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది? మీరు ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ నాయకుడు అయినా కూడా ప్రభుత్వం ఎలా స్పందించాలనుకుంటున్నారు మీరు? బ్రీఫ్గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, నేను ఇందాక చెప్పింది అందుకే లేదు. చాలా మాది మంచి ప్రభుత్వం, అది ఒక ముద్రేస్తున్నామని చెప్పి మా నాయకులు చూడటం వల్ల ఇలాంటిది. ఇప్పుడు మంచితనం జాతకాంతం అవ్వకూడదు అనేది ఇక్కడ. ఇప్పుడు మేము రాష్ట్రం కోసమే సార్, మేము రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ప్రజలు బాగుండాలని. వేరే అవతల పార్టీ అతను కూడా బాగుండాలని కదా. అతనికి రాష్ట్రం తప్పని లేదు, ప్రజలు తప్పని లేదు. ఎవడెండిపోతే నాకెందుకు, నేను సంపాదన చేసుకోవాలి నా టైంలో, దాని తర్వాత నా ఇష్టం తెలియాలి అనే కాన్సెప్ట్ తోనే ఇప్పుడు పొద్దుల్లో పోస్టులు చూడండి. పొద్దుల్లో పోస్టులు ఏంటిది? ఎవరైనా రాని తొక్కి పడేస్తాం. ముందు పోస్టులు కూడా ఉందండి, మీ దృష్టికి వచ్చినట్లేదు. ముందు పోస్టులు కూడా ఆ రోజులు ఏంటంటే ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0. అన్న వస్తాడు, అంతు చూస్తాడు. దీని కింద ఊరు కుమ్మళ్ళపాడు గ్రామం, సంతనూతలపాడు నియోజకవర్గం. అంటే వీళ్ళు అవుట్ డేర్ చూడండి ఎట్లా పెట్టారు. ఇది మొన్న పదులది. దీని పక్కన చూస్తా ఉన్నాడు, ఇక్కడ చూస్తున్నాడు చూడండి, కలసల రఘురామ్ అనే వ్యక్తి ఆ పోస్టర్ చూస్తా ఉన్నాడు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం నుండి మొన్న జరిగింది పొదుల్లో. ఇవి ఈ పొదుల్లో జరిగిన రోజునే కానీ మా మంచి ప్రభుత్వం కనుక కొంచెం సీరియస్ గా తీసుకుంటే ఇవాళ సత్తెనపల్లిలో మళ్ళా ఈ పోస్టర్ వచ్చేది కాదు. ఇవాళ సత్తెనపల్లిలో కరెక్ట్ దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే రెచ్చగొడుతున్నారు. ఏ రకంగా రెచ్చగొడుతున్నారంటే మా పోస్టర్ను చూసి వీళ్ళు గొడవ చేయాలి, ఇవాళ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి,
రాష్ట్రం తద్వారా మార్పులు అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉంది. అందుకే నిన్న చెప్పింది అతను ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాలేదు. అతను రాజకీయ నాయకుడు ఆలోచన వాళ్ళకుండా అది రాజకీయ పార్టీ కాదు కదా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి ఇక్కడ. సో ఎప్పటికైనా మీరు అన్నట్టుగా నేను కోరుకుంటున్నాను మా ప్రభుత్వం పెద్దల్ని తక్షణమే దీని మీద సూడోగా దీనికి ఎవరో కంప్లైంట్ అవసరం లేదు. దీనికి గాలి వెంకటేశ్వరరావు, బాలకోటయ్య గారు లేదంటే వెంకటకృష్ణ గారు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లే. వాళ్ళు పబ్లిక్ గా పోస్టులు పట్టుకున్నందుకు సూమోటోగా వాళ్ళందరూ దిద్దుకుంటున్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నారు. వాళ్ళ మీద సూమోటోగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కేసు కట్టి వాళ్ళకి ఒక శ్రద్ధ ఇవ్వకపోతే రానంటి మండలం ఇదే రకంగా రెచ్చగొడతా వస్తాను. నాలాంటి వాళ్ళు రెచ్చిపోయి రాండ్ర నా కొడుకులు అని అంటారు. అనంగానే గొడవ అవ్వాలి, రాష్ట్రం కల్లాలు పోవాలి, మళ్ళా రాజధాని పనులు ఆగిపోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ అది. కాబట్టి నేను కూడా మా ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి మహానుభావులారా, పెద్దవారని చెప్పేసి నేను కూడా మీ ముఖంగా కోరుకుంటాను. ఎందుకంటే నిజమే ఇది అంతా ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవును 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 రైట్ వెంకటేశ్వరరావు. చూద్దాం, ప్రభుత్వం దీన్ని అయితే సీరియస్ గా తీసుకోవాలి. నిజంగానే పొదిలిలో అలాంటివి పెట్టి మళ్ళీ వాళ్ళు ఇలాంటివి పెట్టారంటే జగన్ కూడా జిల్లా ఎస్పీ గారు దీనిపైన యాక్షన్ మొదలు పెట్టారు. వెరీ సూన్ ఈ ప్లకార్డులు పెట్టుకున్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. లోకేష్ గారు కూడా దీనిపైన, ఆయన ఢిల్లీలో ఉండి కూడా దీనిపైన ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏం లేదు పట్టాభి గారు, ఏంటంటే ఇప్పుడు మొన్న పొదిలి వెళ్ళినప్పుడే ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకుని అడావుడి చేశారు అంటే వాళ్ళు ఒక ఇది రెడీ చేశారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి కొత్త స్లోగన్స్ తో రెచ్చగొట్టని పెట్టుకున్నారు. అందుకని దాని మీద సీరియస్ గా తీసుకోవాలనేది ఇక్కడ అభిప్రాయం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, పద్మ గారు అండ్ వెంకటేశ్వరరావు గారు, బాలకోట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.